క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఆయన పవిత్రమైన యథార్థవంతమైన రక్తంలో కడగబడినటువంటి జనులారా, ప్రియులారా, చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక నిండు వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ఈ యొక్క దినము మాట్లాడుకుందామండి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము తీసినట్లయితే మరొక సూరి చదివితే మంచిది. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయ కోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయ చూపుమనెను. చూడండి ప్రియులారా, ఈ యొక్క వాక్యం మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇక ఏలియా ఎలీషా మాట్లాడుతున్నటువంటి సందర్భము, ఆయన ఎలీషా గారు చాలా కొన్ని అద్భుతాలు, మహా గొప్ప అద్భుతాలు చేసి చివరి టైంలో ఆరోహణమయ్యే సమయంలో, అనగా ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయే సమయంలో దేవుడు ఉద్దేశ ప్రకారం లేక ఆయన ప్రణాళికలో భాగంగా ఆరోహణమై వెళ్ళే సమయంలో ఆయన శిష్యుడైనటువంటి ఎలీషాకు ఏలియా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు, ఇంకా నేను వెళ్ళబోతున్నాను, ఇంకా నేను తీయబడక మునిపే నీకేదన్నా ఆలోచన ఉంటే లేక నీకు ఆశ ఉన్నదానిని అడుగుము, నా చేతనైతే అది నీకు ఇస్తాను అన్నట్టుగా దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఎలీషా చెప్తూ ఉన్నాడు. పిల్లలు, తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుచున్నావో, నీవు ఏమి అడగగోరుచున్నావో లేక ఏమి చేయగోరుచున్నావో దాని అడుగుమని చెప్పినాడు. ఎలీషాకు చెప్పినాడు ఏలియా. ప్రియులారా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్టు దయచేయమని చెప్పినాడు. ఎలీషా ఏం చెప్పినాడు? ఆయనకు కలిగిన ఆత్మలో అంట 2 పాలు నాకు దయచేయమని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించినాడు. ఎలీషా శిష్యుడు, ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా అడుగుతున్నాడు, నీవు అడగమని చెప్తున్నాడు ఏలియా. కనుక ఈ యొక్క ఎలీషా ప్రవక్త, ఇద్దరు ప్రవక్తలే ప్రియులారా, ఈ యొక్క ఎలీషా ప్రవక్త అడిగినాడు, నీకు జరిగిన కార్యములలో 2 నాకు కావాలి, 2 పాలు కావాలి. నీవు 1 అద్భుతం చేస్తే నాకు 2 అద్భుతాలు కావాలి, లేక 4 అద్భుతాలు చేస్తే నాకు 8 అద్భుతాలు కావాలి. ఈ లెక్కలో అడిగినాడు. ఏలియా ఆయన జీవితం అంతలో లేక ఆయన శిష్యుడు అయినాక ఆయన చివరి టైంలో, ఆరోహణమయ్యే టైంలో, దేవుని ప్రణాళికలో భాగంగా ఆరోహణమైనప్పుడు నీవు ఏవైతే ఎన్ని అద్భుతాలు చేసినావో వాటికి డబల్ నాకు కావాలి. అలాంటి ఆత్మ నీలో చేయించినాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క ఆత్మను నా మీదికి ట్రాన్స్ఫర్ చేయి, నాకు నీ యొక్క అద్భుత కార్యాలు ఎన్నైతే చేసినావు అన్నీ నాకు డబల్ రావాలి, అలాంటి ఆత్మను నాకు దయచేయమని అడిగినాడు. కానీ ఈ యొక్క ఏలియా అది అంత అది అసాధ్యమైనది నాయన, అది చేయనీకి చాలా కష్టమైనది. అయినప్పటికీ నేను ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత నీవు ఆ యొక్క అడిగినటువంటి కోరికను లేక అడిగినటువంటి నీ ఉద్దేశము, నీ మనస్సును అది నెరవేరుతుంది అని యొక్క ఏలియా చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆ యొక్క అగ్ని గుర్రాల చేత లేక అగ్ని రథం చేత ఆయన కొనిపోబడతాడు. వెళ్ళిన తర్వాత నీకు జరుగుతుంది, నీకు నేను ఎన్ని చేసినా నీకు డబుల్ నీకు జరుగుతుందని ఒక వాగ్దానం ఇచ్చి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి ఏలియా చేసినటువంటి అద్భుతాలు ఎన్నో మనము కొన్నిగా మనము చూసుకుందామండి. అదే 1 రాజులు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము చదువు. ఆయన త్వరగా చదువు. ఈ యొక్క ఆయన చేసినటువంటి అద్భుతాలు త్వరగా మనము
ధ్యానించుదాము. అంతటా గిలాదు కాపరస్తులు సంబంధియును తిప్పియుడునైన ఏలియా అహాబునతకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను లేక వర్షమైనను పడదని ఆయన ప్రకటించినాడు. మొదటి యొక్క అద్భుత కార్యం ప్రియులారా, మంచు అయినా కానీ వర్షం కాడిని 3.5 సంవత్సరాలు పడదని ఆయన ప్రకటించినాడు. ఎవరు? ఏలియా. 3.5 సంవత్సరాలు మంచు కురిసేదానికి లేదు, ఆ వర్షం పడేదానికి లేదని ఆయన ప్రకటించినాడు, లేదా ఏమంటాము ప్రవచించినాడు. ప్రవచనం కూడా చెప్పినట్టు జరగరానిది ముందుగానే చెప్తున్నాడు. ఇక 3.5 సంవత్సరాలు మంచు పడదు, అలాగే వర్షం పడదని చెప్పినాడు. అది జరిగింది. ప్రవక్త అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రియులారా, ప్రవక్త చెప్పిన మాట నెరవేరుతుంది. నెరవేరిన ప్రవక్తే నిజమైన ప్రవక్త. ప్రవక్త చెప్పిన మాట నెరవేరలేదంటే ఏమని అర్థము? నెరవేరలేదంటే ఆ యొక్క అర్థము తప్పుడు ప్రవక్త అని అర్థం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఈయన చెప్పినాడు, అది నెరవేరుతూ వచ్చింది. ఇక్కడ కూడా ఈ లోకంలో కూడా ఎంతోమంది ప్రవచనాలు చేసినారు. పెద్ద సేవకులు, చాలా పెద్ద సేవకులు ప్రవచనాలు చేసినారు, కానీ ప్రవచనాలు నెరవేరలేదు. ప్రవచనము నెరవేరలేదంటే ఆ యొక్క ప్రవక్త అబద్ధము అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాను. నేను చెప్పేది కాదు, కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నాను. ప్రవక్త యొక్క ప్రవచనం చెప్పాడంటే అది నెరవేరితేనే అతడు ప్రవక్త అనబడతాడు. నెరవేరని పక్షమున అతడు ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త అంతే. కానీ ఈ లోకంలో మనం కూడా చూస్తాము, కొంతమంది పెద్ద సేవకులు చెప్పినారు, రాజకీయాల గురించి ప్రవచించినారు, ముందుగానే అన్ని ఫెయిల్ అవుతూ వచ్చినాయి. ఏం చెప్పినారు? ఒక గొప్ప సేవకుడు చెప్పినాడు, బాగా ప్రజలను ఆయన అద్భుత కార్యాలు కొన్ని అయితే చేస్తూ వచ్చినాడు, కానీ కొన్ని ప్రవచించడము అబద్ధమైపోయింది. రాజకీయాల గురించి చెప్పినాడు, కానీ ఆ చెప్పిన రాజకీయాలు ఆయన చెప్పినట్టుగా రాలేదు. వేరే డిఫరెంట్గా ఆ యొక్క రాజకీయ ఫలితాలు మనం చూడడం జరిగింది. కానీ ఆ యొక్క క్రైస్తవుడుగా దేవుని బోధ చేస్తున్న వ్యక్తిగా చెప్పినప్పటికీ అది జరగలేదంటే వాడికి మనం అర్థం చేసుకోవాలి, అది ప్రవక్త నోట నుండి వస్తే అది జరిగి తీరుతుంది అంత ప్రియుల. చూడండి, అలాగే రెండవ అద్భుత కార్యము ఏం చేసినాడో ఈ యొక్క ఏలియా గారు మనం చూస్తామండి. రాజులు 17వ అధ్యాయము 4వ వచనము మాట తీసినట్లయితే మనము చదువుదాము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ఇక్కడ ఏలియాకు దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఆయన కేరేతు వాగు దగ్గర ఉండమని చెప్పినాడు. ఏలియాకు కేరేతు వాగు దగ్గర ఉండమని చెప్పినాడు. అక్కడ ఉన్న తర్వాత నీకు ఆ యొక్క వాగులో నీరు తాగు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేసినాడు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాకోలములు అనగా కాకులు ప్రియుల. ఈ యొక్క కాకుల చేత దేవుడు ఆహారం పంపించినాడు, రొట్టెలు పంపించినాడు, అలాగే మాంసం కూడా పంపించినాడు. కాకుల చేత రొట్టెలు మాంసము దేవుడు యొక్క అద్భుత కార్యము ఏలియాలో చేసి కనపరిచినాడు ప్రియుల. నిజంగా మనుషులైతే వినట్లేదు కానీ జంతువులు పక్షులు దేవుని మాట తప్పకుండా వింటున్నాయి. మనం అది గ్రంథంలోనే చూస్తాం. ఆనాడు నోవాహు తాత అందం తప్పేముంది?
నోవాహు తాత అప్పుడు ఓడ కట్టినాడు. మన పూర్వీకులైనటువంటి ఆ పితరులు ఓడ కట్టి దాంట్లోకి చేరమని, ఆ రక్షణ ఓడలకి రమ్మని, కొన్ని దినాలకు ఈ యొక్క నీటి ద్వారా లేక జల ప్రళయం ద్వారా నాశనం చేస్తానని చెప్పినప్పుడు ఎన్నో 100 సంవత్సరాల ఇంచుమించు ఆయన చెప్పినాడు. వినలా ప్రజలు వినలే. చివరికి 7 దినాల్లో దేవుడు అద్భుతమైన ప్రచండమైన వర్షం కురిపిస్తానని చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు? నోవాహుకు చెప్పినాడు. ప్రచండమైన వారం రోజుల్లో కురుస్తుంది, ఇప్పుడన్నా పోయి చెప్పు. 100 సంవత్సరాలు చెప్తూ వచ్చినాడు. చివరికి ఇంకా 7 రోజుల్లో కూడా ఈ యొక్క వర్షపు నీటితో, ఆ యొక్క జల ప్రళయంతో ప్రజలందరినీ నాశనం చేకూర్చున్నాను. మారి దేవుడు మాట ఇచ్చినాడు, వాగ్దానం చేసిన ప్రకారము ఆ ఓడలోకి వస్తే, ఆ రక్షణ ఓడలోకి వస్తే, ఆ వాగ్దానం చేసిన ఓడలోకి వస్తే నీవు నేను రక్షించబడతాం. కానీ వారు ఎవరు? ఒక్క కుటుంబమే ఆ యొక్క నోవాహు కుటుంబమే, వారి కోడళ్ళు, వాళ్ళు కొడుకులు మాత్రమే, మొత్తం 8 మంది మాత్రమే ఆ రక్షణ ఓడలోకి ఎక్కారు. కానీ చాలా బహు గొప్పదిగా కట్టినాడు. దేవుని కొలతల మేరకు నోవాహుకు చాలా సంవత్సరాలు కష్టపడి కట్టినాడు. దేవునితో నడిచినటువంటి నోవాహు ఎంత చెప్పినా ప్రజలైతే వినలేదు. కానీ ఆ యొక్క జంతువులు, పక్షులు, కీటకాలు అన్నీ వినైపోయాయి. అన్ని జతలుగా ఎక్కినాయి. నోరు లేని జంతువులు చక్కగా దేవుని మాట వింటూ వచ్చినాయి. అందుకే బిలాము ప్రవక్తని గాడిద చేత మాట్లాడించి బుద్ధి చెప్పినాడు. ఆ యొక్క రాజుల యొద్ద నీవు బహుమానం ఆశించవద్దు, నీవు న్యాయంగా నడుచుకోమని దేవుడు చెప్తే, ఆ చివరికి మొత్తానికైతే దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడినాడు. గాడిద చేత బుద్ధి కలిగేలా దేవుడు చేసినాడు. అయినప్పటికీ చివరి టైంలో ఆ యొక్క ప్రవక్త ఏం చేసినాడు? వారికి పనికిమాల ఆలోచన చెప్పి దేవుని శాపానికి గురై మరణమైనాడు. ప్రవక్త అయినప్పటికీ ఒక చెరుకు మాట చెప్పినాడు. పిల్ల, వీరు వ్యభిచారంతో అయితే వీరు నాశనం అయిపోతారు, అప్పుడు దేవుడు వీరిని శిక్షిస్తాడు అని చెప్పి ఒక చెరుకు మాటతో ఆ జనానిలో ఆ పాపాన్ని ఖండించుటకు ఆలోచన చెప్పినాడు. అది తప్పైనది దేవుని దృష్టికి. అందుచేత ఆయన మరణమైనాడు. అందుచేత ఆయన జీవితము సరిలేనిదిగా మనం చూస్తాం. కనుక దేవుని వాగ్దానం చాలా పవర్ఫుల్, చాలా శక్తి కలిగినది, చాలా బలం కలిగినది. అది ఎప్పటికీ నెరవేరుతుంది ప్రియుల. అందుకే బైబిల్లో ప్రతి మాట లేక భక్తులతో వ్రాయించిన ప్రతి మాట జరగాల్సిందే. దేవుడు ఎన్ని వేలల్లో ప్రవచనాలు లేక వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ జరగాల్సిందే, కంపల్సరీ జరగాల్సిందే. అందుకే ప్రసంగి ప్రవక్త అన్నాడు, ప్రసంగి సల్మాన్ రాజు గారు అన్నాడు, వ్యర్థము ఈ లోకంలో సూర్యుని కింద జరుగు ఈ భూమి మీద సమస్తము వ్యర్థమే అని నేను కనుగొన్నాను. దేవుడి జ్ఞానం చేత కనుగొన్నాడు అని చెప్పినాను. సమస్తము వ్యర్థము, అసలు పెంటతోనే సమానము అని ఆయన అన్నాడు, పౌలు గారు అన్నాడు. మన జీవితం అంతా ఈ లోకంలో పెంటతో సమానమే. ఒకనొక సమయం దీన్ని నాశనం చేస్తాడు. పెంట కాని ఒక పరిశుద్ధ పట్టణము ఉండేది పరలోక రాజ్యం. దానికి మనము మొదటగా మనము ఆయన రాజ్యము, ఆయన నీతి మీద కనుక మొదట మన ఆలోచన వల్ల రేపు ఈ పని ఉందా, ఈరోజు ఉందా, ఈ పని ఉందా, ఆ పని ఉందా, అనేకం ఆలోచనలు పెట్టుకొని మనసు చెరుపుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు అవి ఏమి ఆలోచన చేయవు, విత్తవు, కొయ్యవు, పండివు, ఏం పండియవు. వాటిని నేను ప్రోత్సహిస్తున్నాను చక్కగా. మీరు వాటికన్నా శ్రేష్ఠులు కదా. మీరెందుకు మీ చింత యావత్తు నా మీద వేయండి, నా ఆలోచన వెతకండి, నా చిత్తంలో బ్రతకండి అని దేవుడు చెప్తున్నారు. కానీ మనం అలా ఆలోచనగా బ్రతకట్లేదు ప్రియుల. కనుక దేవుడు వాగ్దానం చేస్తే అది కంపల్సరీ నెరవేరుతుంది. దేవుడు ఈ యొక్క కాకుల ద్వారా ఈ యొక్క ఏలియాకు ఆహారాన్ని పంపించాడు. ఏం ఆహారము? అద్భుతమైనటువంటి ఆహారము, రొట్టెలు, మాంసాలను ప్రతి దినము ఆయనకు తెచ్చిస్తూ ఉండేవంట. రొట్టె మాంసం చూస్తే కాకులు విడుస్తాయా? అది దేవుని మాట విన్నటువంటి కాకులు. మనమైతే వినట్లే, నరులమైతే వినట్లే. మొదట ఆదాము కానించి
ఆయన మాట మనం వినకుండానే వచ్చినాము, పాపాన్ని అంటుకట్టుకునే వచ్చినాము. అయినప్పటికీ ఆయన మహాకృప చేత, మహాప్రేమ చేత, ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన చేతులతో ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక అంత ప్రేమ ఆయనకు. అయినప్పటికీ పాపంలో ఉన్నప్పటికీ మళ్ళీ పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి మళ్ళీ రాజ్యానికి పిలుచుకోవాలనుకుంటున్నారు. ఏ రాజ్యము? పరలోక రాజ్యం. ఈ లోకం కొట్టివేయబడుతుంది, పరలోక రాజ్యం నిత్యముగా ఉంటుంది. అక్కడికి రండి, ఇక్కడ జాగ్రత్తగా బ్రతకండి, అక్కడ పవిత్రంగా ఆ పరిశుద్ధులు, ఆ యొక్క పరమరాజ్యము, ఆ పరిశుద్ధులు నివసించే ఆ పరలోక పట్టణాన్ని నిర్మించిన దేవుని అద్భుతమైన లోకాన్ని చూడండి. దేవుడు నీకేదో 70-80 సంవత్సరాలు ఇచ్చి ఇక్కడ జాగ్రత్తగా బతికి చాలా కాల జీవితం అక్కడ ఉంది అని చెప్తే, ఈ 60-70-80 సంవత్సరాలనే మాకు ఇదే పెద్ద జీవితం అని బ్రతికి చచ్చిపోతున్నాము. ఈ 70-80 సంవత్సరాలే పెద్ద జీవితం. అది మరణమైన తర్వాత లేచేది లేదు, ఏం లేదు అని విశ్వాసంలో సైతము ఇలాంటి ధోరణి కనపడుతున్నది. విశ్వాసం సన్నగిలుతుందంటే దేవుని వాక్యం వినట్లేదని, ఆయన మాట మీద నమ్మకం లేదని. విశ్వాసము బలపడే కొద్దీ ఆయన మాటలో బలాన్ని పొందుకొని ముందుకు మెట్టుగా ఆయన ఆలోచనలు గమనించుటకు, తెలుసుకున్నటకు ఆరాట పడతారు. ఎప్పుడైతే విశ్వాసము సన్నగిలుతుందో, తగ్గబడుతుందో, అప్పుడు దేవుని మాట వినని వారిగా విశ్వాసం సన్నగిలుతుంది. ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆయన విశ్వాసము సన్నగిలితే మనకు ఆ యొక్క విశ్వాసంలో మనము దెబ్బతింటాం. కనుక దేవుని వాక్యం ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని, ఆయన వాగ్దానాల ద్వారా, ఇదో చూడండి, ఈ యొక్క కాకులు ఏమైనా మామూలుగా వాటికి మాంసం దొరికితే వదులుతాయా, లేక రొట్టె దొరికితే వదులుతుందా? ఒక మనిషికి తెచ్చి పంపిమంటే వింటాయి అవి. కానీ దేవుని మాట అవి విన్నాయి, కానీ మనుషులు వినట్లే. లోతు ఆ పట్టణం అంతా చెప్తున్నాడు. వాళ్ళ సొంత అల్లులకు, బిడ్డలు ఇయ్యబోయే అల్లులకు కూడా చెప్పినాడు, నాయనా ఇది నాశనం చేస్తాడట నాయన, రండి నాయన మాతో రండి, రండి అని పిలిచినా కూడా తిక్కోడా, పో 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 పిలుచుకొని పో నీ కుటుంబాన్ని నువ్వు అని చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం గ్రంథంలో. ఈ ఇనరు ప్రియులరా, పక్షుల పక్షాదులు దేవుని మాట వింటున్నాయి, మనుషులు వినట్లే. ఎందుకంటే వీడు పెద్ద మేధావి, దేవుని ఇచ్చిన చిన్న వెర్రితనంతో వీడు ఏదో పెద్ద సాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆయన చిన్న వెర్రితనమే మన లోక జ్ఞానం అంతా. ఆయన ఎప్పుడూ ఒక చిన్న పొరపాటుగా ఉన్నప్పుడు, లేక ఏదో ఖయాల్లో ఏదో పొరపాట్లు ఉన్నప్పుడు జ్ఞానము మరి అంట ప్రియులారా, ఆయన మహాజ్ఞానం ముందు మనము ఎందుకు పనికిరాం? ఆ చిన్న వెర్రితనంలో జ్ఞానమే మనకు, మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా. అట్టి దేవుని మాట మనము వినలేని స్థితిలో ఉన్నాం ప్రియులారా. కనుక ఇక్కడ రెండవ అద్భుతంగా కాకులు ఆ యొక్క మాంసాన్ని, రొట్టెలు ఏలియాకు తెచ్చిచ్చినట్టుగా మనము చూస్తాము. అలాగే చూడండి, మూడవ అద్భుతంగా అదే 17వ అధ్యాయము 14వ వచనము ఒక మాట మనము చదువుతామండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఆ యొక్క సారెపతు విధవరాలి దగ్గర ఈ యొక్క మాట చెప్తాడు ప్రియులా ఏలియా. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు అంటే అప్పుడు కరువులో ఉన్నారు. ఆ యొక్క సారపతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆమె దగ్గర కొంచెము పిండి, కొంచెము నూనె ఉన్నదంట బుడ్డిలో. అది ఆ చిన్న కుమారునికి పెట్టుకొని ఉన్నది. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఏలియా పోయి పెట్టమని ఆయన శిష్యులు పోయి అడిగినప్పుడు ఆమె పెడుతుంది. కానీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏలియా ఒక ప్రార్థన చేయగా, లేక ఆయన కాలు పెట్టగా ఆ యొక్క ఇంటిలో, ఆ యొక్క తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. వర్షాలు పడేంత వరకు మళ్ళీ దేవుడు కృప చూపించి మళ్ళీ కరువు తీరిపోయేంత వరకు ఆ యొక్క నూనె డబ్బాలో నూనె అయిపోలేదు, ఆ యొక్క పెట్టెలో పిండి అయిపోలేదంట. ఇది ఒక గొప్ప మనము అద్భుతంగా ఏలియా చేసినట్టుగా మనము గమనిస్తాం ప్రియులా. అదే మరి ఒక 4వ అద్భుతము చూస్తామండి. అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము
22వ వచనం చూస్తామండి. యెహోవా 22వ వచనము, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాను. చూడండి, అదే ఇంటిలో చిన్నవాడు చనిపోయినాడు, ప్రాణం పోయింది. అప్పుడు ఏలియా పోయి అతని మీద పండుకొని, అతని చేతుల్లో అతని మీద పండుకొని వెట్ట కలిగించేలా ప్రార్థన చేసి చేతుల్లో చేయి పెట్టి అతని మీద పరుండి ఆ వెట్ట పుట్టించి ప్రాణం తిప్పి వచ్చేలాగున ప్రార్థనతో చేసిన ఆ యొక్క ఫలితము అక్కడ ఆ యొక్క కుమారుడు బ్రతకడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప అద్భుతంగా మనము చూస్తాం. ప్రియుల, చనిపోయిన ఆ యొక్క ఆ కుమారుణ్ణి బ్రతికించటం, ప్రియుల, చనిపోయిన వారిని బ్రతికించడం ఏలియా బ్రతికించి ఉన్నాడు. చూడండి, దేవుడే కాదు అద్భుతాలు చేసింది, చనిపోయిన వారిని సైతం బ్రతికించేది, మానవులలో కూడా చనిపోయిన వారిని బ్రతికించడం దేవుడు చేస్తూ వచ్చినాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే మనుషుల్లో మార్పు రావాలి, మనిషి దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కరుణ వాత్సల్యత దయ కనికరములు ఎంత గొప్పవో, ఆయన రూపంలో చేయించుకున్న దాన ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన చేతులతో మనము తయారు చేసిన దాన ఎంత కరుణ కలిగి ఉన్నాడో, ఇక ఆయన రక్తం ఇచ్చి మనము కాపాడుతున్న విధానాన్ని బట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఈ యొక్క అద్భుత కార్యాలన్నీ కూడా నీవు నేను అందరము మారి ప్రభు వైపుకు తిరిగి ఆ పరిశుద్ధ పట్టణంలో చేరాలని, అపవాదికి తయారు చేసిన నరకంలో వెళ్ళనీకైతే దేవుడు మనుషులుగా పుట్టించలేదు. మార్పు కలిగి ప్రభువు దగ్గరికి రావాలని ఆయన మనల్ని పుట్టించినాడు. కానీ మాకు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలంటే దేవుడు కూడా ఏం చేయలేదు. ఎందుకు ఏం చేయలేడంటే నీకు స్వసిత్తం ఇచ్చినాడు, నీ ఆలోచన నువ్వు చేసుకునే జ్ఞానం నీకు ఇచ్చినాడు. నేను బలవంతంగా నా వైపుకు రా అని దేవుడు చెప్పట్లేదు. ఆయన బలవంతం చేసే దేవుడు కాదు, బలము కలిగిన దేవుడే. కానీ బలవంతపు నా దగ్గరకు రా, నా ప్రార్థనలో ఉండు, నా మాట విని బలవంతం చేయడు. వాక్యం అయితే ప్రకటించబడుతుంది, బలవంతమైతే దేవుడు చేయడు. కానీ బలవంతం చేయకుండాను బలము కలిగిన దేవుని దగ్గరకు వస్తే మనము ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటాం. ఆయన రెక్కల నీడలోకి వస్తే ఇంకా ఎవరు నిన్ను చంపలేరు. కోడి పిల్లలు కోడి రెక్కల నీడలకి వెళ్తే ఏ యొక్క గద్ద వచ్చి అది తీసుకొని వెళ్ళలేదు. కాకపోతే గద్దనైనా ఈ యొక్క తల్లి కోడి తన్నేస్తుంది, కానీ ఆ రెక్కల కింద ఉన్న పిల్లలు మటుకు తీసుకోలేదు. బయట ఉంటేనే తీసుకోపోతుంది ఆ పొలాన్ని. కనుక ఆయన రెక్కల నీడలోకి రావాలని ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, చచ్చిపోయిన వారిని సైతం ఆయన లేపగలుగుతూ ఉన్నాడు ప్రియుల. కనుక అది 4వ అద్భుతంగా ఆ యొక్క పిల్లవాడిని లేపినట్టుగా చనిపోయిన వారిని మనం చూస్తాము. అలాగే 5వ అద్భుతం చూద్దాము ఒక మాట. అదే 1 రాజులు 18వ అధ్యాయము 38వ వచనం చూస్తాము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి ఆ పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. చూడండి, ఇక్కడ గొప్ప ఒక పందెం పడింది అన్ని జనులకు. ఏలియాకు ఒక పెద్ద గుంత తోయినారు, దాంట్లో కట్టెలు వేసినారు. మరి ఒక అద్భుతము చేసినాడు. 7వ అద్భుతంగా అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలీయులలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేశారు. ఈ యొక్క ఆహాబు రాజు ఈ యొక్క నాబోతును ఆయన మంచివాడు, అతని తండ్రి ఆస్తిని బలంగా లాక్కున్నాడు, పొలమును లాక్కొని ఆ యొక్క నాబోతును కొట్టి రక్తమంతా కార్చి అక్కడ చంపడం జరిగింది. చంపిన తర్వాత అతని రక్తము కుక్కలు నాకినవి. దేవుని వాగ్దానం కూడా అక్కడ, దేవుని మాట కూడా, అక్కడైతే నీవు ఆ రక్తము చూసినావో నీ యొక్క కుమారులు కానీ లేక నీ భార్య కానీ అదే గతి పడుతుందని దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దాన ప్రకారం వాళ్ళకి అదే గతి జరుగుతుంది.
కానీ ఇక్కడ వచ్చి ఈ యొక్క ఆహాబు రాజుకు ఆయన పక్షమునంగా ఎవరే కానీ మనుషులు లేకుండా అతడు దుర్మార్గుడు. ఎందుకంటే ఒకరి ఆస్తి, ఒకరి సొమ్మును బలవంతంగా తీసుకొని ఒకరి చంపి తీసుకున్న దానిని దుర్మార్గత మనము పరిగణించవచ్చు. కనుక అతని దుర్మార్గతకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని ఆయన లేకుండా చేసినాడు దేవుడు. ఇది ఒక గొప్ప అద్భుతంగా మనము చూస్తాము. ఇలా చూడండి, మన యొక్క అద్భుతము 21 మొదటి రాజులు 21:24 వచనం చదువుదామండి. 8వ అద్భుతం చేసినట్టుగా చూస్తాము. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలను తినివేయును, ఆ బయటి భూములలో వచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని అని చెప్పాను. అదే ఇందాక అనుకున్నట్టుగా ఆ యొక్క ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, ఆ బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని ఆ యొక్క నాబోతు జరిగిన అన్యాయాన్ని బట్టి దేవుడు ఇక్కడ చేసినటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క వాక్యంలో నెరవేరుస్తూ వచ్చినాడు ప్రియులారా. కనుక ఈ యొక్క యెజబేలనే చూడండి, ఈ యొక్క 25వ వచనం కూడా, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. కనుక ఈ యొక్క యెజబేల్ అనే స్త్రీ కూడా చనిపోయి ఆ యొక్క ఆమె ప్రాంతంలోనే చనిపోయి ఆ కుక్కలు ఆమెను చీల్చినట్టుగా ఆమె చనిపోబడుతుంది. నాబోతుకు ఆ రక్తము అక్కడ కార్చి కుక్కలు నాకెనో అదే గతి వారి కుమారులకు పట్టింది. ఆహాబు రాజు కుమారులకు పట్టింది, ఆయన భార్య అయినటువంటి యెజబేలుకు పట్టింది. యెజబేలు కూడా యెజబేలు ద్వారానే ఈ యొక్క కపటమైన ఆలోచన చేత నాబోతును చంపించడం జరిగింది. కనుక దానికి శిక్ష పరంగా వాళ్ళ కుమారులు అలాగనే చనిపోయినారు. ఆ యొక్క ఆమె కూడా అలాగనే చనిపోయి కుక్కలు కూడా ఆమె శవాన్ని తిన్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాం ప్రియులారా. ఇవన్నీ పలికినటువంటి ఈ యొక్క అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చినాయి ప్రియులారా. చూడండి, అలాగే 9వ అద్భుతము దేవుడు అక్కడ చేయిస్తూ వచ్చినాడు ఏలియా ద్వారా. 2వ రాజులు 1వ అధ్యాయము 4వ వచనము మాట చూద్దామండి. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పిపోయాను. ఇక అహజ్య జబ్బు చేసి మంచంలో పడి ఉన్నాడు. అతని జబ్బు చేసి కింద పడిపోవట చేత అతడు అనారోగ్యత పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆ యొక్క అనారోగ్యతనంతటిని తీసివేసి దేవుడు ఆయన మరణం వరకు ఆ యొక్క మంచంలో ఉండేట్టుగా ఎక్కడ కూడా ఒక గొప్ప కార్యం మనము చూస్తాం ప్రియుల. అలాగే చూడండి, మరి యొక్క అద్భుతము 2వ రాజులు 1వ అధ్యాయము 10వ వచనము చూస్తాము. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అని 70 మంది అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వారిని 70 మందిని దహించాను. ఈ యొక్క ఆహాబు రాజు ఏలియా మీదికి 50 మంది మనుషులను పంపించినాడు. పంపించిన తర్వాత అతని సంపనికి విపరీతమైన నొప్పైన మాటల చేత అతని పలుకుచుండగా, అనరాని మాటలు అనుచుండగా, అతని సంపనికి వచ్చి ఉండగా 50 మంది యొక్క జనులు వచ్చి ఉండగా ఈ యొక్క ఏలియాను సంపనికి ఆ ఏలియా ప్రార్థించినాడు. ఏమని ప్రార్థించినాడు? నేను దైవజనుడనైతే, నేను దేవుని మాట ప్రజలకు తెలిపేవాడినైతే, ప్రజలకు దేవునికి మధ్యవర్తి ప్రవక్త కనుక ఆ యొక్క ప్రవక్తనే అయితే లేక దేవుని సేవకుని అయితే వీరందరూ ఇక్కడ దహించుకోవాలి, ఆకాశం నుండి ఎక్కి వచ్చి వీరు దహించుకోవాలన్నారు. వారి మాటలు అలాగా ఉన్నాయి. వారు ఎంతో హింసించినట్టుగా ఈ యొక్క ఏలియా గమనించి వారికి ఒక శాపంగా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించుగాక అని చెప్పిన తక్షణమే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. వారిని 50 మందిని కూడా చంపడం జరిగింది. కనుక ఇది కూడా
ఒక గొప్ప అద్భుతంగా 10వ అద్భుతంగా మనము చూస్తాము. అలాగే 11వ అద్భుతంగా చూడండి, అదే 2వ రాజులు 1వ అధ్యాయం 11వ వచనము. మళ్ళీ ఏం చేసినాడంటే, ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆహాజు రాజు మరలా రాజు 10 మంది మీది అధిపతి అయిన మరి ఒకరిని వారిని 10 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజును ఆజ్ఞాపించుతున్నాడని. అందుకు ఏలియా, నేను అప్పుడు ఒక 50 మందిని వేసుకొని ఇంకొక సైనికుడు వచ్చినాడు మళ్ళీ చంపనికి. మొదటిగా మళ్ళీ 50 మంది చంపిండు. మళ్ళీ తర్వాత బుద్ధి రాలేదు ఈ యొక్క ఆహాబు రాజుకు. మళ్ళీ 50 మందిని పంపించినాడు. మళ్ళీ ఒక అధికారిని పంపించి ఒక 50 మందిని పంపించినాడు. అప్పుడు నువ్వు దిగిరా అని చెప్పి పిలుస్తుంటే అప్పుడు మళ్ళీ ఏలియా ప్రార్థన చేసినాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే, నేను నీ పని చేసేవాడినైతే, లేక నీ మాట విన్నవాడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా. కానీ ఒక శాపంగా ఆయన పలికినాడు. పలికిన తక్షణమే ఏం జరిగింది ప్రియులారా? దహించునుగా కానీ చెప్పగా ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి వాని 50 మందిని దహించాడు. చూడండి ఎంత గొప్ప దైవజనుడు, దేవుని మాట వినే యొక్క ఏలియా. నేను దైవజనుడనైతే, నేను నీ ప్రభువా నీ మాట వినేవాడనైతే ఇదే ఈ కార్యం చెయ్యి. ఇతరు నన్ను చంపనీకి వచ్చినారు, వారిని నీవు అగ్ని చేత కాల్చిబడి వారే చనిపోవాలని ప్రార్థింపగా చూడండి మళ్ళీ తర్వాత ఆ 50 మందిని పిలుచుకొని వచ్చిన అతను, ఆ అధికారి, ఆ 50 మళ్ళీ చనిపోయినారు. ఇది ఆయన ప్రార్థనలో లేక దేవుని పనిలో దేవుని కోసం బ్రతికే ఈ యొక్క ఏలియా ఎంత గొప్ప ప్రవక్త. ప్రార్థన చేయని తక్షణమే అద్భుతం జరుగుతుంది. ఇక్కడ 50 మంది 2 మాటలు అద్భుతాలు చేసినాడు. అక్కడ బలిపీఠం ఉన్న ఆ యొక్క కళేబరాన్ని అక్కడ కూడా ఆయన ప్రార్థన చేసి అగ్ని రప్పించగా అక్కడ కూడా అదంతా కాల్చివేయబడుతూ వచ్చింది. కనుక దైవజనుడు అంటే చాలా దేవుని శక్తి లేక దేవుని మాటలు దేవుని పిల్లలకు తెలియపరిచే ప్రవక్త ప్రియుల. వారి మాటలు జరుగుతాయి. అందుకే ఎలీషా కూడా ఒకసారి చీటికి మాటికి ఎగతాళి చేస్తూ ఉంటే బోడివాడని అక్కడ కూడా ఆయన శపించగా 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని అక్కడ ఉన్న పిల్లలందరినీ చంపేసినట్టుగా మనం చూస్తాం. నిజంగా దైవజనుడికి ఈ దేవుని నుండి ఒక శక్తి అనేది వస్తుంది ప్రియుల. చూడండి చివరిగా 2 మాటలే, ఇంకా 3 అద్భుతాలు ఉన్నాయి. మొత్తంగా 14 అద్భుతాలు ఆయన చేసినట్టుగా మనము చూస్తాం ప్రియుల. చూడండి మొదటి రాజులు 1వ అధ్యాయం 11వ వచనము. రాజు ఈ 10 మంది 2వ అధ్యాయము 12వ అద్భుతంగా చూడండి. మళ్ళీ ఒక 2వ రాజులు 2వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది అవతలకును విడిపోయాను. కనుక వారిద్దరూ పొడి నీళ్ళ మీద దాటిపోయింది. ఎలీషా ఏలియా ఇద్దరు కూడా ఆ యొక్క నది రాగా దాంట్లో నుంచి వెళ్ళవలసిన వారు ఉండగా ఆయన దగ్గర ఒక దుప్పటి ఉన్నది. ఆ దుప్పటి మడత పెట్టి కొట్టగా అది 2 పాయలుగా యువతలకును అవతలకును 2 పాయలుగా అయిపోయినది. అది కూడా ఒక గొప్ప అద్భుతం ప్రియుల. చూడండి 10వ వచనం కూడా చూస్తాము. 2వ అధ్యాయం 10వ వచనము. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడని ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ఆయన ఎప్పుడైతే నువ్వు అడిగిన 2 పాళ్ళ అద్భుతాలు
నీకు కావాలంటే నేను కనపడకుండా పోయి పాపాన్ని అంటించుకునే దేవుడు కాదు, పాపాన్ని తీసివేసే దేవుడు. ఇంత శక్తి కలిగిన దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువారని మనమందరం నిజంగా ఒప్పుకొనొచ్చు. ఆ సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత జ్ఞానం పొందుకుంటూ మనము ఆయన మొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? రేపు ఏం పని దొరుకుతుందా, లేక రేపు మనకు ఇది దొరుకుతుందా అది దొరుకుతుందా కాదు. కానీ ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు అవి వాటిని సమకూర్చున్నాడు, వాటికి నేను చూస్తూ ఉన్నాను, వాటిని పోషిస్తున్నాను, వాటికన్నా శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషిస్తాను, ప్రతి విషయంలో పోషిస్తాను, ప్రతి విషయంలో ధైర్యం చెప్తాను, ప్రతి విషయంలో ఆదరిస్తాను. మీరు మొదటిగా చేయవలసిందల్లా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పిన దేవుని మాటను హృదయంలో ఉంచుకొని మనము దేవుని భయభక్తులు కలిగి మనము శ్రద్ధాశక్తులు నిలిపి మనము బ్రతుకుదామండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో చిన్నట్లయితే చిన్న ప్రార్థన. మహాశక్తి కలిగిన